హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalanday.com. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటకు సంబంధించి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయన్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ పెరిగిపోయాయా తగ్గిపోయాయా అని చెప్పేసి అంటున్నారు. మరి రౌండ్ 2లో కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు, రౌండ్ 3లో కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు, ఏంటి అనే విషయాలు ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. ఈ రివ్యూ చేసే క్రమంలో మీకు మన వెబ్సైట్ jaypalanday.com ఎంత ఉపయోగపడుతుందంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే జైపాలండే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే దీనికి కాను కేవలం 799 మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ రిపోర్ట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా కేవలం 799. ఇక్కడ నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. మరి ఇప్పుడు దీనివల్ల మాకు యూజ్ ఏంటి అనుకుంటే, మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మనకు త్రూఅవుట్ ఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల రిపోర్ట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చూసినటువంటి ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో, మెరిట్ లిస్టులు ఉందో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఎక్సెల్కి కన్వర్ట్ చేయడానికి మీకు ఒక 10 మినిట్స్ వర్కే కావచ్చు, ఇంకొక 10 మినిట్స్ రివ్యూయే కావచ్చు. కానీ ఒక 10 మినిట్స్ ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత 2 మినిట్స్లో మీకు సీట్ వస్తుందో రాదో అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. కాబట్టి కొంత ఓపిక కొద్దీ ఈ వీడియోని అయితే చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే వీడియోని చూస్తున్నారో, వీడియో చూసే వాళ్ళందరూ కూడా ముందుగా మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఎన్నో వీడియోలు చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మరి ఆల్రెడీ నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, jaypalanday.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, లాగిన్ చేశాను. ఓల్డ్ లాగిన్ లేకపోతే న్యూ లాగిన్ ఏదైనా పర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అన్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మీకు ఇనిషియల్గా కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ట్యాబ్స్ కనిపిస్తాయి. సో ఇవి వాడకండి. మీరు ఇంకా కొంత బాటంకి వెళ్తే ఈ బాటంలో మనకు టీఎస్ మేనేజ్మెంటు, ఏపీ మేనేజ్మెంటు అనే ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు మార్క్ వర్సెస్ ర్యాంక్ అనే ఆప్షన్ ఉంది. ఇది ప్రజెంట్గా యూజ్ కాదు. ఇక మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. ఈ మెరిట్ లిస్టు 22 నుంచి స్టార్ట్ చేస్తే 25 వరకు సంబంధించిన మెరిట్ లిస్టుని ఆ మెరిట్ లిస్టులలో కంపారిజన్ చేసుకోవడానికి, అదేవిధంగా గత సంవత్సరంలో వచ్చిన రౌండ్ 1, గత సంవత్సరం వచ్చిన రౌండ్ 2, గత సంవత్సరం వచ్చిన రౌండ్ 3, ఇలా 2-3 సంవత్సరాల అలాట్మెంట్ డాటా, అదేవిధంగా ఏ ఇయర్లో ఎన్ని సీట్లు రౌండ్ 1లో ఫిల్ చేశారు, రౌండ్ 2లో ఫిల్ చేశారు అనే ఇన్ఫర్మేషను, కట్ ఆఫ్స్, ర్యాంక్స్, మార్క్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఎంబీబీఎస్ కాలేజెస్ ఇన్ఫర్మేషను, బీడిఎస్ కాలేజీ ఇన్ఫర్మేషను, ఏ క్యాట్లో సీట్ వచ్చి మేనేజ్మెంట్లో సీట్ వచ్చిందా, ఇలా 1 కాదు 2 కాదు 3-4 సంవత్సరాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇదంతా ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు సీట్ వస్తుందో లేదో అని ఒక 10 మంది అడిగే బదులు మీరు కనుక ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక డైరెక్ట్గా నేను ఒక పాయింట్కి వస్తా. ఫస్ట్ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేద్దాం. ఈ ఎంబీబీఎస్ కాలేజ్లో నేను చెక్ చేసుకునేది ఒక టీఆర్ఆర్ కాలేజ్ ఒకసారి చెక్ చేస్తున్నా. ఈ టీఆర్ఆర్ కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఇంచుమించు కంటే మనకు 295 దాకా కట్ ఆఫ్ అయింది అనుకుందాం. మరి ఈ కట్ ఆఫ్ ఒక్కసారి నేను ఇది నోట్ చేసుకుంటాను. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్లని మనము జాగ్రత్తగా నోట్ చేసుకుందాం. ఇప్పుడు నోవాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను నేను ఇక్కడ రాస్తున్నాను. మనకు 2024, 2025, 2024, 2025 ఇది నోవా కాలేజ్ కాదు, సారీ టీఆర్ఆర్ కాలేజీ. ఈ 2 కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ కొంచెం బాటప్లో ఉంటాయి కట్ ఆఫ్లో. కాబట్టి నేను ఇక్కడ టీఆర్ఆర్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ టీఆర్ఆర్ కాలేజ్లో మరి ఒకసారి రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 3 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఇలా గడిచిన 2 సంవత్సరాల రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేద్దాం. ఈ వెరిఫై చేసే క్రమంలో నేనేం వెరిఫై చేస్తా, మనం గనక తెలంగాణ లోకల్ అయితే కనుక ఇక్కడ లోకల్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇది ఏ రౌండ్, ఇక చెక్ చేద్దాం.
టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో సీట్ వచ్చింది సిటీబీ లోకల్ క్యాండిడేట్కి. ఇక్కడ చెక్ చేసుకుంటే 295. కానీ నేనేం చూడమంటా అంటే కేవలం లోకల్ ర్యాంక్ ఒకటే చూడాలి. మళ్ళీ ఈ లోకల్ ర్యాంక్ ఎలా వస్తుంది అంటే తెలంగాణ బీ క్యాట్కి ఎంతమంది అయితే అప్లై చేశారో ఆ అప్లై చేసిన దాంట్లో ఓయూలో మీ ర్యాంక్ ఎంత, ఈ ర్యాంక్ ఎలా తెలుసుకోవాలనేది కూడా లాస్ట్లో చూద్దాం. మరి ఈ విధంగా లోకల్ ర్యాంక్ ఎంత వచ్చింది మనం చెక్ చేసుకుంటే ఇక్కడ లోకల్ ర్యాంకు 1608 వచ్చింది. లోకల్ ర్యాంకు 1608 వచ్చింది. ఇది ఏ ఇయర్లో? 25లో. మరి ఇప్పుడు ఇంకొక రిపోర్ట్ చూద్దాం. ఓకే సార్, మరి ఇదే రకంగా మనకు 2024లో చెక్ చేసుకుంటే ఇక్కడ లోకల్ ర్యాంక్ ఎంత వచ్చింది? నేను ఎప్పుడు కూడా లోకల్ ర్యాంకే చూడమంట. ఇది ఏ ఇయర్లో? 2024లో. మరి ఏ రౌండ్లో సార్? ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు రౌండ్ 1 సిటీబీ లోకల్ రౌండ్ 1లో చెక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేశాను. సో మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేస్తున్నాను మీ ముందే. ఇక్కడ ఇదే ఇయర్ 2024 ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ నంబర్ పైన క్లిక్ చేశాను. ఎంతకు వచ్చింది? 1670. ఇక్కడ ఎంత వచ్చింది? 1670. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎందుకు పెరిగింది? ఇక్కడ ఫాదర్ కొలంబో అనేది లేదు. దాదాపుగా 75 సీట్స్ లాస్ అయ్యాం. ఒకవేళ అది ఉంటే కొంత బెటర్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? 24 కట్ ఆఫ్స్ 25 కట్ ఆఫ్స్ సిమిలర్గానే ఉన్నాయి. మేబీ ఒక్కొక్కసారి ఒక 50-60 మెంబర్స్ డిఫరెన్షియేషన్ అయితే రావచ్చు. ఇక్కడ మెంబర్సే అంటున్న మార్క్ వలన అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ పరిస్థితి ఎలా ఉండొచ్చు? నెక్స్ట్ రౌండ్ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటే ఇక్కడ ఇదే టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము థర్డ్ రౌండ్ ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ రౌండ్లో వచ్చేసరికి ఎంతకు వచ్చింది? 1866కి వచ్చింది. 1866కి వచ్చింది. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత రావచ్చు? ఇక్కడ ఎంత రావచ్చు అంటే దాదాపుగా 1800 ప్లస్సే ఉండే అవకాశాలు ఉంటాయి తప్ప మైనస్ ఉండే అవకాశాలు లేవు. సో ఈ విధంగా మనము మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అన్న, టీఆర్ఆర్ కాలేజ్ గురించి ఎవరైనా చెప్తారు, మీరు చెప్పాల్సింది అపోలో కదా. సో అపోలో గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలా మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఈ పక్కన 2025 సెలెక్ట్ చేసి రాస్తున్నాను, ఈ పక్కన 2024 రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 3 ఇలా రెండుగా డివైడ్ చేశాను. సో ఇప్పుడు ఇదే అపోలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించి అపోలో మనకు 2012 స్టార్ట్ చేస్తారు. ఇక్కడ రౌండ్ 1 ఓపెన్ చేస్తున్నాను. ఏ ఇయర్లో సార్ ఇది? 2025. ఈ రౌండ్ 1లో ఓపెన్ చేస్తున్నాను. రౌండ్ 1లో ఓపెన్ చేసిన తర్వాత అపోలో లోకల్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది సార్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లోకల్ కట్ ఆఫ్ 115 వచ్చింది. ఈ 115ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. 115ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 115 లోకల్ ర్యాంకు. ఓకే సార్. నెక్స్ట్ మరి ఇదే అపోలో మెడికల్ కాలేజ్లో 2024 ఇక్కడ చూడండి. 2024 రౌండ్ 1లో ఎంత వచ్చింది, రౌండ్ 3లో ఎంత వచ్చింది, ఇవి కూడా చెక్ చేద్దాం. రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది సార్? రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటే 99 వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ 16 మెంబర్సే డిస్టెన్స్. అంటే ఎంత అంటే ఒక మార్కే మన ఎక్స్పెక్టేషన్ చేసింది, ఒక మార్కు అటే ఇటు ఉండొచ్చు తప్ప అంత పెద్ద డిఫరెన్షన్ లేదు. అంటే 2024లో ఏం జరిగిందో ఇంచుమించుగా 2025 కూడా అదే జరిగింది. మరి ఇదే అపోలో మెడికల్ కాలేజ్లో మనం చెక్ చేసుకుందాం. రౌండ్ 3 చెక్ చేద్దాం. ఏది? 2024 రౌండ్ 3లో కనుక చెక్ చేసుకుంటే మరి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది సార్? ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది? 215 వచ్చింది. 215. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎంత రావచ్చు? ఇది కాస్త 220 కూడా రావచ్చు, లేదంటే 210 రావచ్చు. ఓకే సార్, ఇది ఇంత చెప్తున్నారు కదా, ఇది 23తోనే ఏమైనా మ్యాప్ చేయగలుగుతారా? చెక్ చేద్దాం. ఇదే విధంగా మనకు 2023 రికార్డులు కూడా ఓపెన్ చేద్దాం. 2023లో మనకు ఒకసారి అపోలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తే ఎంత వచ్చింది? 103 వచ్చింది. ఇందాకెంత వచ్చింది? 99 వచ్చింది, 105. ఇలా మీకు ఎంత సిమిలారిటీ ఉంటుంది ఈ లోకల్ ర్యాంక్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, 2023లో చెప్పారు కదా. మరి 2023 తర్వాత మనకు 2023లో ఉన్నటువంటి థర్డ్ రౌండ్ కూడా ఓపెన్ చేయండి. అప్పుడు ఎంత వచ్చింది సార్? 220 వచ్చింది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? లోకల్ ర్యాంక్స్. మరి అలాంటి లోకల్ ర్యాంక్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఓకే, ఇదంతా బాగానే ఉంది అంటే మీరు ఏం చేస్తున్నారు సార్, మనకు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బాటంకి వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుందని చెప్పారు. కానీ మాకు లోకల్ ర్యాంక్ ఎలా తెలియాలి, మీకు లోకల్ ర్యాంక్ ఎలా తెలియాలి అంటే దీనికి సంబంధించి మనకు ఇక్కడ టీఎస్ బీక్యాట్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత బీక్యాట్లో ఎంతమంది అయితే అప్లై చేశారు 2025లో మనకు ఓయూ నుంచి కేవలం తెలంగాణ నుంచి వన్ నుంచి దాదాపుగా 6,000 మెంబర్స్ ప్లస్ అప్లై చేశారు. నేను 7,000 ఎంటర్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో మొత్తం మీద ఈ ఎంతమంది అయితే అప్లై చేశారో అప్లై చేసిన దాంట్లో తెలంగాణ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కేవలం 3,631 మెంబర్సే ఉన్నారు. దీంట్లో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని అనుకోండి. ఇప్పుడు రాజు అనే నేమ్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు సంబంధించినటువంటి మార్క్ ఎక్కడ ఉంది, మీకు సంబంధించిన ర్యాంక్ ఎక్కడ ఉంది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వచ్చేసి వైష్ణవి రాజు అనుకోండి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఇదంతా కూడా నోట్ చేసుకోండి. మనకు వచ్చినటువంటి క్యాస్ట్ ఇక్కడైనా పనిచేస్తుందా, పనిచేయదు. మనకు స్కోర్ అయినా పనిచేస్తుందా, పనిచేయదు. ఎందుకంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటిది, ఆల్ ఇండియా ర్యాంకు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి, మెరిట్ ర్యాంకు. కానీ మనం చూడాల్సిన ర్యాంక్ ఏంటి సార్, మనం చూడాల్సినటువంటి మన లోకల్ ర్యాంక్ ఎంత వచ్చింది, మన లోకల్లో మనకు లోకల్ ర్యాంక్ ఎంత వచ్చింది, దాన్ని డిపెండ్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ రౌండ్లో మీకు ఎక్కడ సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్క కాలేజ్ పైన క్లిక్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇంకొకటి ఆర్వీఎం మెడికల్ కాలేజ్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఆ ఒక్క కాలేజ్ గురించి చెప్పండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ రౌండ్ 1 ఓపెన్ చేస్తాను. 2025లో చెక్ చేసుకుంటే 500 ఇది ఏ కాలేజ్ వచ్చింది, సారీ ఇది ఏ కాలేజీ, ఆర్వీఎం మెడికల్ కాలేజ్. ఈ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేయగానే ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో మనకు ఎంతవరకు వచ్చింది, మనకు లోకల్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే 1070 వచ్చింది. ఇదే ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో మరి 2024లో ఎంత వచ్చింది సార్ చెక్ చేసుకుంటే 1135. అంటే ఎంత సిమిలర్గా ఉన్నాయి, ఒక 50 to 60 ప్లస్ ఆర్ మైనస్ కామన్గా ఉంటుంది. ఎందుకంటే బీక్యాట్లో చేరే వాళ్ళ కౌంటు ఈసారి చెక్ చేసుకుంటే మనకు కొంత కాంపిటీషన్ కొంతవరకే ఇంక్రీజ్ అయింది తప్ప పెద్ద వేరియేషన్ లేదు. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ర్యాంకులు కనుక చెక్ చేసుకుంటే ఎప్పుడు కానీ ఆల్ ఇండియా ర్యాంకుతో కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కానీ మన బాటంకి వచ్చిన కొద్దీ ఆ ర్యాంకులలో చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఒక్కొక్క మార్కు పైన చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెక్ చేసుకోండి. ఇంకొక రిపోర్టు మీకు సింపుల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని చెప్పేస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత 2025 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బీడిఎస్ ఒకసారి చూద్దాం. బీడిఎస్లో రౌండ్ 1 చెక్ చేసుకుంటే ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే బీడిఎస్లో మనకు మేనేజ్మెంట్ కోటా కింద మరి ఏ విధంగా ఉంది, ఇక్కడ సిటీబీఎల్ఓసి. ఇక్కడ ఎందుకు నేను స్పెసిఫిక్గా సెర్చ్ చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడ సిటీబీ ఉంది, అదేవిధంగా లోకల్ ఉంది. కాబట్టి నేను ఈ విధంగా సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు తిరుమల డెంటల్ మెడికల్ కాలేజ్లో 216కి మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదన్నా నాకు బీక్యాట్ నాన్ లోకల్ కావాలనుకుంటే సిటీబీ యుఎన్ఆర్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మరి సిటీబీ యుఎన్ఆర్ కింద తిరుమల డెంటల్ కాలేజ్ 284 మార్క్ వచ్చింది. ఈ మార్కుతో పాటు ఆల్ ఇండియా ర్యాంకుతో పాటు టీఎస్ మెరిట్ కూడా ఈ విధంగా ఉంటుంది. 1 కాదు 2 కాదు 3-4 సంవత్సరాల రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకొని మరి మీకు నెక్స్ట్ రౌండ్లో సీట్ రావడానికి ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇంత మంచి కంటెంట్తోని ఇంత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి మరి ఈ వెబ్సైట్ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ పేజ్లో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 599
కేటగిరీకి, అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించి అంటే ఏ కేటగిరీతో పాటు బి అండ్ సి కూడా మీకు ఇక్కడ రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయగానే మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వెబ్సైట్ని యాక్సెస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో వెబ్సైట్ ఎలా ఉంది, ఈ వెబ్సైట్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా వీడియోని లైక్ చేయడమే కాదు, మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఈ వెబ్సైట్ గురించి ఇతర గ్రూప్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎంతోమంది దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారేమో, కానీ ఇంత క్లారిటీగా ఇంత ఈజీగా యాక్సెస్ చేసే వెబ్సైట్ ఎక్కడ చూస్తుండరు. కాబట్టి మీకు నచ్చితే, మీకు కుదిరితే ఈ 799 ప్లాన్లో మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లు మీ జైపాల్ లాండే. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.